సరే, ఈ ఉదయకాలం ఒక చిన్న బైబిల్ స్టడీ లాగా ఒక లేఖన భాగాన్ని మనం స్టడీ చేద్దాం. బైబిల్స్ ఉన్నవారు కీర్తనల గ్రంథం 34వ కీర్తన దయచేసి తీయాలని కోరుతున్నాను. 34వ కీర్తన. పాప, ఇందాకటి దాకా నువ్వు చదివావు కదా, ఇప్పుడు మైక్ ఇంకోళ్ళకి అమ్మ. ఇప్పుడు ఎవరు చదువుతారో చూద్దాం. ఒకళ్ళే చదివితే బాగుండదు ఊరికే. రైట్, అయితే ఇప్పుడే చదవబాకండి. ఆ కీర్తన అలాగా తీసి ఉంచండి. ఈ కీర్తన మనం చూస్తాం ఈ ఉదయకాలం. ఈ కీర్తనలోని కొన్ని మూలమైన విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలారా, మనకి 150 కీర్తనలు రాయబడ్డాయి బైబిల్లో. ఈ 150 కీర్తనలు దావీదు రాసినవి కాదులే. అందులో దావీదు రాసినవి ఒక 73 ఉంటాయి. 73 కీర్తనలు దావీదు రాశాడు. మిగతా కీర్తనలు వేరే వాళ్ళు రాశారు. వేరే వేరే దైవజనులు వారి అనుభవంలో నుండి రాశారు. ఎవరు రాసినా, ఏ కీర్తన రాసినా దేవునితో వారికి ఉన్నటువంటి అనుభవంలో నుంచి రాశారు. అలాగే ఈరోజు కూడా మీరు చాలా చక్కని పాటలు పాడుతూ ఉన్నారు. అవి ఎవరో రాసిన పాటలే. అంటే వారి అనుభవంలో ప్రభుని గురించి తెలుసుకున్న దాన్ని బట్టి వారు ఆత్మచేత ప్రేరేపించబడి ఆ చక్కని పాటలు రాశారన్నమాట. ప్రకాష్ ఇస్యూడియన్ అని ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఇప్పుడు చనిపోయాడు, ప్రభు సన్నిధికి చేరాడు ఆయన. ఆయన చెన్నైలో ఉండేవారు. రవి జకరాయస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు ఆయనకు ఒక జబ్బు చేసింది కడుపులో. జబ్బు చేసినప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. సరే చేయండి డాక్టర్ గారు అంటే చేశారు. చేసిన తర్వాత ఒక 2 వారాలకి కూడాను ఆ నొప్పి తగ్గలే. 3 వారాలైనా నొప్పి తగ్గలే. నొప్పి తగ్గడానికే ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అయిన తర్వాత నొప్పి తగ్గలే. ఏంట్రా అని చెప్పి మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు మళ్ళీ పరీక్ష చేసి మళ్ళీ ఒక ఎక్స్రే తీసి చూస్తే ఒక పొరపాటు జరిగింది డాక్టర్స్ ద్వారా. అదేంటనంటే, వీళ్ళు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఆపరేషన్ కుట్టే దారం లోపల పడిపోయిందట కడుపులో. ఆ దారం లోపల ముడిపడిపోయిందనమాట. అక్కడ ఉన్న అవయవాలకి, లోపల ఉన్న అవయవాలకి ముడిపడిపోయి ఈయనకి తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. అప్పుడు డాక్టర్స్ ఈ పొరపాటు గ్రహించి ఆయనకి సారీ చెప్పి ఏమన్నారంటే, అయ్యా క్షమించండి, ఇట్లా దారం పడిపోయింది, ముడి పడిపోయింది లోపట, మళ్ళీ తీయాలా, కనుక 2వసారి ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకా మరి తప్పదు కదా, ఆ 2వసారి చేయండి అన్నారు. చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 వారాలు అయిన తర్వాత కూడా నొప్పి తగ్గలే. ఈసారి ఎక్కడో గుచ్చుకున్నట్టుంది లోపల. 3 వారాలే నొప్పి తగ్గలే. ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉంటే మళ్ళీ పోయారు డాక్టర్ దగ్గరికి. పోతే డాక్టర్ గారు మళ్ళీ ఎక్స్రే తీసి చూస్తే ఓ పెద్ద పొరపాటు జరిగిందండి. ఈసారి కత్తెరే పెట్టాడట లోపల. ఇది నిజంగా జరిగిన సంగతి చెప్తున్నాను నేను. కత్తెరే లోపల పెట్టి కుట్టేశారట పొరపాటు. ఓ చిన్న కత్తెర, చిన్న సైజు కత్తెర లోపల పడిపోయింది. అలా జరుగుద్ది. అయ్యా లోపల కత్తెర ఉంది, మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. అంటే సరే 3వసారి ఆపరేషన్ చేశారు. ఆ కత్తెర తీసేశారు. హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఆ 3 ఆపరేషన్లు అయిన తర్వాత ఆయన ఒక చక్కని పాట రాశాడు. ఆ పాట ఏంటంటే, పరమాజీవము నాకు నివా. మనం పాడతాం కదా పాట, అది ఆయన రాసిన పాట అన్నమాట. పరమాజీవము నాకు నివా ఆ పాట రాశాడు. మరి ఆయనతో ఉండిపోవాలా, యేసు చాలును, యేసు చాలునని ఓ చక్కని పాట. ఒక అనుభవంలో నుండి వచ్చిన పాట అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు. అనుభవంలో నుండి వచ్చిన ఏ పాట అయినా ఒక అనుభవమే, ఒక అనుభవం. ఇక్కడ ఈ కీర్తనలన్నీ కూడా ఒక అనుభవంలో నుండి రాయబడ్డవే. అది మనం గ్రహించాలి. ఈ 34వ కీర్తన కూడా ఒక అనుభవంలో నుండి వచ్చిన కీర్తనే, గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అనుభవం? ఇప్పుడు ఈ కీర్తనలో ఆ కీర్తన ప్రారంభించడానికంటే ముందుగా ఆ కీర్తనకు పైన చిన్న అక్షరాలతో 2 లైన్లు రాశారు. మీరు గమనించారా? ఆ 2 లైన్లు ఏమనుందంటే, దావీదు అబీమెలకు ఎదుట
వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది దావీదు రాసిందే, కానీ ఎప్పుడు రాశాడట? అబీమెలకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించాడట. ఎందుకు అబీమెలకు ఎదుట వెర్రివానిలాగా ప్రవర్తించాడనంటే, ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అబీమెలకు. అక్కడి నుండి తప్పించుకోవడానికి కోసం ఏం చేశాడంటే, వెర్రోళ్ళలాగా యాక్ట్ చేశాడనమాట. వెర్రోళ్ళలాగా ప్రవర్తించాడట. అసలు ఎంత ఘోరం ఇది! వెర్రివానిలాగా ప్రవర్తించడం అంటే ఏదో చేసి ఉంటాడు మొత్తాన్ని. ఇప్పుడు మీరు అది ఒకసారి చూద్దాం. సమూయేలు గ్రంథం తీయండి. మొదటి గ్రంథం 21వ అధ్యాయాన్ని చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం, పేజ్ నెంబర్ 243. పేజ్ నెంబర్ పాత నిబంధనలో 243, 10వ వచనం చదవండి అమ్మా. 10వ వచనం. అంతటా దావీదు సౌలుకును భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చాను. చాలు మైకుందిగా, గట్టిగా రోబాకండి, మైకుందిగా. ఇప్పుడు ఏం చేశారు? ఎక్కడికి వచ్చాడు? భయపడినందున అని అన్నాడు. దావీదు సౌలునకు భయపడినందున ఏమనుంది? పారిపోయి ఎక్కడికి వచ్చాడంట? ఆకీషు నద్దకు వచ్చను. ఆకీష్ అంటే ఎవరో కాదు, అబీమెలకే. ఇప్పుడు ఆకీష్ అన్నది అసలు పేరు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆకీష్ అన్నది అసలు పేరు. ఈ అబీమెలకి ఏంటంటే ఇది బిరుదు అనమాట. ఇది బిరుదు అంటారు, టైటిల్ అంటారు, రాజుకి ఇవ్వబడిన బిరుదు. ఇది బైబిల్లో ఎక్కడైనా అబీమెలక్ అని ఉంటే చాలా స్థలాలు ఉంటుంది. ఈ ఒక్కడే వ్యక్తి కాదు, పేరు వేరుంటుంది, బిరుదు వేరుంటుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు మీరు రష్యా దేశానికి వెళ్తే అక్కడ అధికారులను ఏమని పిలుస్తారంటే, రాజుని జార్ అని పిలుస్తారు. జార్ అనేది బిరుదు అనమాట. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి రాజులకు ఇవ్వబడిన బిరుదు ఏంటంటే జార్జ్ అని అంటారు. ఎవరైనా సరే రాజు అయితే ఆయన పేరు వేరుంటుంది, అతనికి ఇవ్వబడిన బిరుదు ఏంటంటే జార్జ్ అనబడిన బిరుదు ఉంటుంది అనమాట. అట్లాగే మీరు రోమా దేశానికి వెళ్తే అక్కడ ఇవ్వబడిన బిరుదు ఏంటంటే రాజులకి సీజర్ అని అంటారు. సీజర్ అనేది బిరుదు, పేరు వేరుంటుంది అనమాట. పేరు వేరుంటుంది అనమాట. ఎవరు రాజైనా ఆయనకి ఏమని పిలుస్తారంటే సీజర్ అని అంటారు అనమాట. సీజర్ 1, సీజర్ 2, సీజర్ 3 అంటారు అనమాట. సీజర్ అనేవాడికి అది బిరుదు అనమాట. సీజర్ అనేది ఒక బిరుదు అనమాట. అట్లాగే ఫిలిస్తీన్ల దేశంలో రాజుకి ఇవ్వబడిన బిరుదు ఏంటంటే అబీమెలకు అనేది బిరుదు అనమాట. అబీమెలకు అనేది బిరుదు. అసలు పేరు ఎవరిది ఇక్కడ? ఆకీష్ అనేది అసలు పేరుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు 22వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనాన్ని గమనించండి. మొదటి వచనం. బయలుదేరి అదుల్లాము గుహల్లోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. చాలండి. ఇక్కడ ఎక్కడ తప్పించుకొని పోయాడు? అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోయెను అనుంది ఇక్కడ. అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోయెను అనుంది. చూసారా దేవుని బిడ్డలారా? ఇదేంటంటే ఇక్కడ చంపేస్తారని భయం చేత రాజుగారి దగ్గరికి వెళ్ళి పిచ్చోళ్ళలాగా యాక్ట్ చేశాడనమాట. పిచ్చి పుట్టినట్టుగా యాక్ట్ చేసి నటించి ఆ రీతిగా ఇక్కడ ఎలాగా నటించి దేవుని విడలారా ఆయన అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా మనము గమనిస్తున్నామని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 34వ కీర్తనకి వద్దాం. అందరు తీయండి. ఇప్పుడు 34వ కీర్తన తీయండి. ఈ 34వ కీర్తనలో నేను 4 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 4 విషయాలు చెప్తాను. ఈ 4 విషయాలు 34వ కీర్తనలో 4 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా విశ్వాసులకు ఇవ్వబడిన 3 బిరుదులు. మొదటిగా బిరుదులు. అందరు చెప్పండి ఏంటవి? ఎవరికి?
విశ్వాసులకు ఇవ్వబడిన బిరుదులు. రెండోది విశ్వాసులకు వచ్చేటువంటి అపాయాలు. విశ్వాసులకు వచ్చేటువంటి అపాయాలు, డేంజర్స్ అని అంటాం, ప్రమాదాలు అని అంటాం. ఇక మూడోది ఏంటంటే విశ్వాసులు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు లేక వాగ్దానాలు అని కూడా అనొచ్చు మనం. ఆశీర్వాదాలు ఏంటో అవి చూద్దాం. ఇక చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏమిటనంటే విశ్వాసులకు దేవుడు పెట్టిన బాధ్యతలు ఏమిటి అవి కూడా మనం చూస్తాం. కనుక ఇప్పుడు 4 విషయాలు ఈ కీర్తనలో నుండి చూస్తాం. విశ్వాసులకు ఇవ్వబడిన బిరుదులు, విశ్వాసులకు వచ్చేటువంటి అపాయాలు, విశ్వాసులకు ఇవ్వబడిన ఆశీర్వాదాలు, అలాగే విశ్వాసులకు దేవుడు అనుగ్రహించిన బాధ్యతలు అనే మాట, రెస్పాన్సిబిలిటీస్ అన్నట్టు, బాధ్యతలు. ఈ 4 విషయాలు ఈ రోజున మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఏమని చెప్పాను నేను? బిరుదులు. ఏమని చెప్పాను? బిరుదులు అని చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. ఈ కీర్తన ప్రారంభిస్తూనే దావీదు ఎలా మాట్లాడాడంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని చెప్తూ 3వ వచనంలో ఏమన్నాడంటే నాతో కూడి యెహోవాను గణపరచండి. అందరినీ ప్రభుని స్తుతించమని చెప్తున్నాడు. ప్రతి పరిస్థితిలోనూ మనం దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో, మేలు జరిగినప్పుడే కాదు, కీడు జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి, విశ్వాసంగా అలాగ ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎలాగుంటాం? నెలలో మొదటి వారం హల్లెలూయా స్తుతి మహిమ అని పాడతాం. చివరి వారం వచ్చే లోపల అప్పుడు జీతాలు ఉండవు కదా, దిక్కులేని వాడును ప్రభు అని పాడతాం. చివరి వారం వచ్చే లోపల మన పాట మారిపోద్ది. ఒక రకమైన దుఃఖం మనకి ఏర్పడుతుంది అనమాట. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోవాలి, అలాగ ఉండకూడదు. విశ్వాసి అన్ని స్థితిగతుల్లో దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి. అందరూ ఆమెనండి? ఆమెన్. వెరీ గుడ్. ఇప్పుడు బిరుదులు, విశ్వాసికి ఇవ్వబడిన 3 బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులు ఏంటో చూద్దాం ఈ కీర్తనలోనే. మొట్టమొదటి బిరుదు ఏంటంటే, ఇప్పుడు చదవద్దులే, నేనే చెప్తాను. 6వ వచనం చూడండి. 6వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఈ దీనుడు. అందరు చెప్పండి, ఎవరట? దీనుడు. గట్టిగా చెప్పండి, ఎవరు? వెరీ గుడ్. దీనుడు, ఇది మొదటి బిరుదు, విశ్వాసికి ఇవ్వబడిన బిరుదు ఏంటంటే దీనుడు అనే మాట. రెండవ బిరుదు ఇక్కడే ఉంది, 7వ వచనంలో ఉంది, కింద ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు గలవారు అని ఉంది. విశ్వాసులకి ఇవ్వబడిన రెండవ బిరుదు ఏంటంటే భయభక్తులు గలవారు అని. దోస్ హూ ఫియర్ గాడ్ అనే మాట, భయభక్తులు గలవారు, ఇది రెండో బిరుదు. ఇక 3వ బిరుదు మనకి ఎక్కడ కనపడుతుంది అంటే 19వ వచనంలో కనపడుతుంది. 3వ బిరుదు 19వ వచనంలో ఉంది. అదేంటి? నీతిమంతుడు. అందరు చెప్పండి, ఏంటి? ఎవరు? నీతిమంతుడు. ఇప్పుడు ఎన్ని బిరుదులు చూసాం? 3. మొదటిది ఏమన్నాను? దీనుడు. రెండవది భయభక్తులు కలిగిన వాడు. మూడవది నీతిమంతుడు. విశ్వాసులు ఇలాగే ఉంటారు, ఎప్పుడు దీనత్వం కలిగి ఉంటారు, భయభక్తులు కలిగి ఉంటారు, నీతియుక్తంగా జీవిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ బిరుదుకి తగ్గట్టుగానే జీవిస్తారు. యేసు ప్రభువుని అంగీకరించగానే విశ్వాసంలో కనపడాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తగ్గింపే. ఆ దీనత్వం కనపడాలి. వాళ్ళని గర్వం అంతా పోద్దనమాట, టెక్కంతా పోద్దనమాట. ఆడు తగ్గించుకుంటాడనమాట. ఆ తగ్గింపు కనపడాలి విశ్వాసం. ఆ తగ్గింపు లేకపోతే నీలో మార్పు లేదనమాట, నువ్వు ఇంకా మారలేదని అర్థం అనమాట. నీ యొక్క విద్యను బట్టి, నీకున్న హోదాను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, భూములను బట్టి, నీకున్న బంగళాలను బట్టి నువ్వు అతిశయించి విర్రవీగితే నువ్వు విశ్వాసివి కాదు. నువ్వు విశ్వాసివైతే నీలో తగ్గింపు రావాలి. ఫస్ట్ గుణలక్షణం ఏంటంటే తగ్గింపే. ఆ తదుపరి విశ్వాసంలో కనపడాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే దేవుని అందలి భయభక్తులు. అందరూ ఆమెనండి. ఏం కనపడాలా?
భయభక్తులు కనపడాలి. భయము భక్తి రెండు ఉండాలి దేవుని ఎడల. ఇది విశ్వాసంలో కొట్టొచ్చినట్టు కనపడాలి. ఇందాక అయ్యగారు మాట్లాడుతూ జోషి గారు శోధింపబడుతున్నాం ఈ దినాల్లో బాగా. ఆ శోధన వచ్చినప్పుడు భయపడాల, భయం రావాలి నీలో. నేను దేవునికి విరోధంగా ఈ తప్పు చేస్తున్నానన్న భయం నీలోకి రావాలి. భయభక్తులు కలిగిన జీవితం ఉంటుందన్నమాట. ఆ తదుపరి మూడోదిగా విశ్వాసికి వచ్చేటువంటి, విశ్వాసికి ఇవ్వబడిన బిరుదు ఏంటంటే నీతిమంతుడు అని ఇవ్వబడింది. సో విశ్వాసి ఈ భయం వల్ల ఏం చేస్తాడంటే నీతియుక్తంగా జీవిస్తాడనమాట. భయం వల్ల అంటే పరిశుద్ధంగా జీవిస్తాడనమాట. తనలో దేవుని ఎడల భయం ఉంది కనుక పాపం చేయడానికి ఇష్టపడలేడు, పాపానికి ఒడిగట్టలేడు, పాపానికి దూరంగా ఉంటాడు. నీతియుక్తంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండడానికి తను తాను కాపాడుకుంటాడనమాట. విశ్వాసి తన బిరుదులకు తగ్గట్టుగానే జీవిస్తాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు 34వ కీర్తనలో ఇంకొక మాట చెప్పాను. విశ్వాసికి వచ్చే 3 అపాయాలు ఉన్నాయి, అవి చెప్తాను. అన్నీ 3. ఇక ప్రతి టాపిక్లో 3 ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవడానికి. బిరుదులు ఎన్ని? 3. ఇప్పుడు అపాయాలు కూడా 3. విశ్వాసికి వచ్చే అపాయాలు 3. ఏమిటి అపాయాలు? మొట్టమొదటి అపాయం ఇక్కడ చూడండి, 34వ కీర్తన 4వ వచనం. 4వ వచనంలో చదవండి అమ్మ, మైకున్న వాళ్ళు చదవండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. అక్కడ ఆపండి. ఫస్ట్ వచ్చే అపాయం ఏంటంటే భయాలు. అందరు చెప్పండి, ఏంటి? భయములు. విశ్వాసికి భయపడే పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు యవనస్తులందరూ, స్టూడెంట్స్ అందరికీ ఒకే భయం, పరీక్షలు. తప్పనిసరిగా భయం ఉంటుంది. మంచిగా రాస్తామో లేదో, పాస్ అవుతామో లేదో, అనుకున్న మార్కులు వస్తాయో లేదో, నేను చదివిని వస్తాయో లేదో, సత్య భయం ఉంటుంది. ఈ భయం వల్ల కొన్నిసార్లు ఎక్కువ చదువుతారు, కొన్నిసార్లు చదివింది మర్చిపోతారు. ఈ భయాన్ని బట్టి భయాలు ఉంటాయి. విశ్వాసికి డెఫినెట్గా భయం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరమైనా ఇంతవరకు నేను ఎప్పుడు భయపడలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. కరోనా అందరినీ భయపెట్టింది. కరోనా వస్తే అందరూ భయపడ్డారు, చావుకి భయపడ్డారు, ఏమైద్దో అని భయపడ్డారు. మూతికి ముక్కుకు మూత వేయబడింది దెబ్బకే. ఆ భయానికి మూతికి ముక్కుకి మూత వేయబడింది. అంత భయపడిపోయాం మనందరం. కొంతమందికి భవిష్యత్తును గురించిన భయం ఉంటుంది, కొంతమందికి వివాహ భయం ఉంటుంది, కొంతమందికి ఉద్యోగాలు ఉంటాయి, దొరుకుతాయి లేదని భయం వస్తుంది. కొంతమంది నేను శోధింపడతానేమో, పాపం చేస్తాననే భయం ఉంటుంది. కొంతమంది నేను ఈ సేవలో ఉన్నాను, నాకు హింసలు వస్తాయేమో, నన్ను కొడతారేమో, చంపేస్తారని భయం ఉంటుంది. మరి కొంతమంది ఈ సంవత్సరం పంట పండుద్దో లేదన్న భయం ఉంటుంది. కొంతమందికి ఏమన్నా నేను చచ్చిపోతానన్న భయం ఉంటుంది, చచ్చిపోతానేమన్న భయం ఉంటుంది. భయం ఖచ్చితంగా వస్తుంది. విశ్వాసులకు భయం ఉంటుంది, కానీ కంగారేం లేదు. ఈ భయాలన్నిటిలో ప్రభు ఏం చేశాడంట, ఇక్కడ రాశాడు, కీర్తనకారుడు రాశాడు, దావీదు ఏం రాశాడు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు తప్పిస్తాడు, తప్పనిసరిగా తప్పిస్తాడు విశ్వాసిని. భయపడాల్సిన పని ఏం లేదు. భయాలు ఉండవని చెప్పలేదు, ఆ భయంలో ప్రభు ఉంటాడు మనతో. అందరూ ఆమెనండి. ప్రభు ఉండి తప్పిస్తాడు. ఆ భయాలన్నిటిలో నుండి మనల్ని తప్పిస్తాడని తెలుసుకోవాలి దేవుని బిడ్డ. ఇక రెండవది అపాయాలు. రెండవ అపాయం ఏంటంటే శ్రమలు. 6వ వచనం చూడండి. ఇప్పుడు మళ్ళీ 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. రెండోది విశ్వాసి కలిగేటువంటి అపాయాల్లో రెండోది ఏంటంటే శ్రమలు. శ్రమలు ఉంటాయి. విశ్వాసికి శ్రమలు రావని అనుకోవద్దు. ఎవరన్నా పాస్టర్ గారు, బోధకుడు, టీవీ బోధకుడు, నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఏ శ్రమ ఉండదని చెప్తే నమ్మబాకండి, అది అబద్ధం.
ఈ లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు యేసుప్రభు. యోహాను సువార్త 16:33 ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించానన్నాడు యేసుప్రభు చెప్పాడు ఈ మాట. విశ్వాసికి అనేక రకాలైన శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, హేళన ఉంటుంది, దూషణ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దూషణ కూడా ఉంటుంది. కంగారేం లేదు, ప్రభువుని నమ్ముకున్నందుకే. నీ ఇంటి వారే నిన్ను దూషిస్తారు, నీ ఇంటి వారే నిన్ను హేళన చేస్తారు, నీ ఇంటి వాళ్ళే నిన్ను తృణీకరిస్తారు, కొడతారు, హింస పెడతారు. నీకు నానా రకాలైన శ్రమలు వస్తాయి యేసుప్రభు నమ్ముకుంటే. అయ్యా నేను నమ్ముకుంటే నాకు ఏ కష్టం ఉండదని చెప్పారు, అందుకే నమ్ముకున్నానయ్యా అని అనబాక. ప్రభు చెప్పలేదు, సేవకులు చెప్పుంటారు మీకు ఆ మాట. ప్రభు ఎప్పుడు శ్రమ ఉండదని చెప్పలే. నన్ను వెంబడించేవాడు సిలువను ఎత్తుకోవాలన్నాడు. సిలువ అంటే శ్రమే, సిలువ అంటే అవమానమే, సిలువ అంటే మరణమే. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ, ఇలాగ వస్తుంది, శ్రమ వస్తుంది. ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారు కొన్నిసార్లు. నీకు అన్నం పెట్టరు, నిన్ను చాలా హీనంగా చూస్తారు ఇంట్లో. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నందుకు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు ఈ శ్రమలు తప్పవని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? అందుకనే ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 5:10 ఏమన్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకినప్పుడు మీరు ధన్యులు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడే ధన్యులు అంట మనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అన్నాడు మత్తయి 5:10. ఇది వస్తాయి, శ్రమలు ఉంటాయి దేవుని బిడ్డారా. గమనించండి, శ్రమలు లేని విశ్వాస జీవితం ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. సో మనకు వచ్చే అపాయాల్లో రెండో రకమైన అపాయం ఏంటంటే శ్రమలు. ఇక మూడోది ఒకటి ఉంటుంది, మూడో రకమైన అపాయాలు. 19వ వచనం, 34వ కీర్తన 19వ వచనం చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఆగండి, అక్కడ ఆపండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నది? మూడోది ఏంటి? ఆపదలు. అందరు చెప్పండి, ఏంటది? ఆపదలు. ఇవి అపాయాలు. విశ్వాసికి కలిగే అపాయాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో భయాలు ఉంటాయి, రెండోదేమో శ్రమలు ఉంటాయి, మూడోది ఏముంటాయి అన్నాడు ఇక్కడ? ఆపదలు ఉంటాయి అన్నాడు. ఆపద ఎట్లా వస్తుంది? వస్తుంది, ఆపద వస్తుంది. మంచి సేవలో ఉన్న విశ్వాసులు, భార్యాభర్తలు, 2 పిల్లలు కారులో పరిచర్యకి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. కారు యాక్సిడెంట్ అయ్యి అందరూ చచ్చిపోయారు. సేవకులే, మంచి సేవ చేసేవాళ్ళే చచ్చిపోయారు. అయ్యో, సేవ చేసేవాళ్ళు ఎలాగ చనిపోయారు? సేవ చేసేవాళ్ళకి యాక్సిడెంట్ ఎలాగైంది? యాక్సిడెంట్ అవుద్ది. వస్తువుల ద్వారా ఆపద వస్తుంది, వ్యక్తుల ద్వారా ఆపద వస్తుంది, వాహనాల ద్వారా ఆపద వస్తుంది, భూకంపం ద్వారా ఆపద వస్తుంది, సునామీ వస్తుంది, వరదలు వస్తాయి, ఇల్లు కొట్టకపోద్ది. మరి ఇట్లాంటివి చాలా జరుగుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి, ఆపదలు డెఫినెట్గా వస్తాయి దేవుని బిడ్డ. ఇక ఇప్పుడైతే ఎండ దెబ్బ కూడా తగులుద్ది ఖచ్చితంగా. విశ్వాస అయినా కూడా తగులుద్ది. నేను విశ్వాసిని కదా, నేను గొడుగేసుకొని వెళ్ళనంటే కుదరదు. గొడుగేసుకొని వెళ్ళాల్సిందే, నువ్వు ఎండలో తిరగకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఆపదలు అందరికి వస్తాయి, విశ్వాసికి కూడా వస్తాయి. వచ్చినప్పుడు భయపడొద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంట దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఆపదల్లో చూడండి, 19వ వచనం ఏం రాయబడి ఉంది? నీతిమంతునికి కలుగు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అందరూ ఆమేనండి. యెహోవా ఏం చేస్తాడంట? విడిపిస్తాడు, డెఫినెట్గా విడిపిస్తాడు. కొంత ఇబ్బంది వచ్చినా ప్రభువు విడిపిస్తాడు, సహాయపడతాడు అనే మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో దీనికి భిన్నంగా ఎవరు ఏదైనా చెప్తే నమ్మబాకండి. ఇవన్నీ బైబిల్లో రాసి పెట్టాడు, మనకి కలిగేయే, విశ్వాసికి వచ్చేవే రాసి పెట్టాడు. ఇవి రావు అని ఎవడన్నా చెప్తే కుదరదండి. 34వ కీర్తనలు అన్నీ రాసి పెట్టాడని చెప్పాలి మీరే వెళ్ళి. 34వ కీర్తనలో దావీదుకి వచ్చినాయి,
నాకు వస్తాయని దేవుడు రాసి పెట్టాడని మీరు చెప్పాలి ధైర్యంగా. ఏ బోధకుడైనా ఇట్లాంటి మాటలు మాట్లాడితే దీనికి భిన్నంగా మీరు నమ్మడానికి లేదు అని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఎన్ని చూసాం? 2 చూసాం. మొదటిది ఏం చూసాం? విశ్వాసికి ఉండే బిరుదులు. ఏం బిరుదులు అని చెప్పాను? ఫస్ట్ ఏమన్నాడు? దీనుడు, భయభక్తులు గలవాడు, నీతిమంతుడు. ఆ 3 బిరుదులు ఉన్నాయి విశ్వాసికి వచ్చే ఆపదలు, అపాయాలు ఎన్ని అన్నాను? 3. ఏంటి ఆ అపాయాలు? భయములు, శ్రమలు, ఆపదలు. ఈ 3 రకాలుగా అపాయాలు వస్తాయి విశ్వాసికి. ఇప్పుడు 3వ విషయం, ఈ కీర్తనలో ఉన్న 3వ విషయం ఏంటంటే విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం. విశ్వాసికి అంటే ఎవరికనంటే భయభక్తులు కలిగిన వారికి, నీతియుక్తంగా జీవించే వారికి, దేవునికి లోబడి దేవునికి భయపడి పరిశుద్ధంగా జీవించే వారికి దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు 3 ఉన్నాయి. అన్ని 3 చెప్తానగా 3 ఆశీర్వాదాలు. ఆ 3 ఆశీర్వాదాలు ఏంటో చూద్దాం. మొదటి ఆశీర్వాదం 7వ వచనం చూడండి. చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. చాలు. ఎవరంటే ఇప్పుడు ఒక మనిషి ఆగండి. ఇప్పుడు ఏం చూసాం ఇక్కడ? దూత కావలి ఉండును. అందరు ఈ మాట చెప్పండి. దూత కావలి ఉండును. ఎవరి చుట్టూ? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దూతలు ఉంటారట. ఇప్పుడు మీకు విషయం చెప్పనా? మనందరం ఇక్కడ కూర్చున్నాం. నా దగ్గర ఇటొక దూత నిలబడి ఉన్నాడు, మీకు కనపట్లే. మీ దగ్గర కూడా దూతలు ఉన్నారు, అది మీకు కనపట్లే. ఈ పందిరి చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు, అది మీకు కనపట్లే. విశ్వాసి ఎక్కడ పోయినా ఆ విశ్వాసి వెంట దేవదూతలు వెళ్తారు. ఒక దేవదూత ఉంటాడు ఖచ్చితంగా. ఎప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడివే కాదు. అయితే మనకి 2 రకాలైన దూతలు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ 2 రకాల దూతలు ఎవరో చెప్తాను. ఒకళ్ళేమో కాసే దూత. అందరు చెప్పండి. ఒక దూత ఎవరు? కాసే. మనం ఎటుపోయినా కాపు కాస్తుంది అనమాట. కాపు కాసే వాళ్ళు ఉంటారు దేవదూతలు. మనల్ని కాసేవాడు అనమాట దూత. కాసే దూత ఒకడైతే రాసే దూత ఇంకోడు. ఇంకో దూత ఏం చేస్తాడు? రాస్తాడు. ఏం రాస్తాడంటే మనం చేసే పనులన్నీ రాస్తాడు, మనం మాట్లాడే మాటలన్నీ రాస్తాడు. మన వెంట తిరుగుతుంటారు వాళ్ళు, మనం మాట్లాడే మాటలన్నీ రాసి పెడతారు అన్నమాట వాళ్ళు. అందుకనే పరలోకంలో మనం మాట్లాడిన మాటలన్నిటికీ పెద్ద గ్రంథమే ఉంటుందంట. నేను మాట్లాడిన మాటలకు ఒక పుస్తకం ఉంటుంది ఆడ, మీరు మాట్లాడే మాటలకు ఒక పుస్తకం ఉంటుంది ఆడ. కిచెన్లో పోయి కోడల మీద సనుగుతూ ఉంటుంది చూసావా, అవన్నీ రాసి పెడతాడనమాట. ఇటు బెడ్రూమ్ పోయి మీ అత్త మీద సనుగుతావు చూసావా, అవన్నీ రాసి పెడతాడనమాట. మీ అమ్మ మీద, మీ నాన్న మీద, మీ అక్క మీద, మీ చెల్లి మీద, తమ్ముడి మీద నువ్వు సనుగుతూ ఉంటావు, గొనుగుతూ ఉంటావు. వాళ్ళు వెనకాల పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు చూడు, నువ్వు విశ్వాసవే. వెనక్కి పోయి మాట్లాడుతుంటావు, పెరట్లో పోయి మాట్లాడుతావు. ఇవన్నీ ఎవరు రాసుకుంటారు? దేవదూతలే. నిన్ను కాసే దూత ఒకడైతే నీ అంటే ఎవరు ఉంటారు? ఇంకొకళ్ళు రాసే దూత ఇంకోటి ఉంటాడనమాట. ఇవన్నీ రాసి పెడతాడనమాట. పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేజ్ నెంబర్ 214, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 214, 12వ వచనం. మొదటి అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. ఓకే, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు ఏం చేస్తున్నారట? ఈ కార్యమును గూర్చి తొంగి చూస్తున్నారు. ఏ కార్యం? పరిచర్య జరిగేది ఒకటి, రక్షణ జరిగేది ఒకటి. 2 కార్యాలు. పరిచర్య కార్యం, రక్షణ కార్యం.
దైవ సేవకులు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే దేవదూతలు చూస్తారు. ఆ సువార్త ప్రకటించడం ద్వారా ఎవరైనా మారు మనసు పొందితే దేవదూతలు చూసి ఆనందిస్తున్నారు. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు దేవదూతల ఎదుట గొప్ప సంతోషం ఉంటుంది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరి దగ్గర సంతోషం? దేవదూతలు సంతోషిస్తారట. కనుక మనందరి విషయంలో దేవదూతల్ని దేవుడు కాపలా పెట్టాడు. ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క దూతని దేవుడు కాపలాగా పెట్టి ఉంచాడు. ఎంత గొప్ప ఆధిక్యత! మీకు తెలుసా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఒంటరిగా వెళ్ళరు. నేను కూడా అట్లాగే భావిస్తాను. మరి మన సీఎం గారు, చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారంటే ముందు ఒక 10 కార్లు వస్తాయి, క్యాన్వాయిస్. ఆ తర్వాత మళ్ళీ ఆయన వెనకాల 10 కార్లు ఉంటాయి. ఆ మధ్యలో ఎక్కడో ఉంటాడు ఆయన గారు, ఏదో కారులో ఉంటాడు, మనకు తెలియడు. ఆయనకి అంత బందోబస్తు ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారికి అంత బందోబస్తు అయితే మరి నేనెవరిని, నువ్వెవరివి? భూమాకాశములకు సృష్టికర్త అయిన ఆ దేవుని బిడ్డలం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన బిడ్డలం, ఆయన రక్తంలో కడగబడిన వారు. ఇక మనం ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే దేవదూతలు పంపిస్తాడు. ఎలాంటారు బాబు, నా కుమారుడు బయటపడ్డాడని, నా కుమార్తె బయటపడ్డది, వెళ్ళండి అంటాడు. అందుకని అప్పుడప్పుడు నేను ఏమనుకుంటానంటే, గమ్మత్తుగా రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా టీవీగా నడుస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే నా పక్కన అటు ఇటు దేవదూతలు నిలబడి ఉన్నారని, వాళ్ళ మధ్యలో నేను నడుచుకుంటూ పోతున్నానని అనుకుంటాను అనమాట. కొన్నిసార్లు వాళ్ళ మధ్యలో నేను నడుచుకుంటూ పోతున్నానని అనుకుంటాను అన్నమాట. వాళ్ళు ఎందుకుంటారు, దేవదూతలు ఎందుకుంటారు మన దగ్గర? మనకి సేవ చేయడానికి. తెలుసా మీకు ఆ సంగతి? హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి, ఎడం పక్కకు రండి. పేతురు నుండి ఎడం పక్కకు వస్తే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 14వ వచనం, చివరి వచనం. చివరి వచనం ఏమని రాయబడి చదవండి. అమ్మా పాప నువ్వు చదువు, మైకు నువ్వు పట్టుకొని ఆమె చదవమంటావేంటి? వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందుబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? చాలు, ఆపండి. వీరందరూ అంటే ఎవరో తెలుసా? దేవదూతలు. అక్కడ గుర్తుపెట్టుకోండి, వీరందరూ అంటే ఎవరంటే దేవదూతలు. ఈ దేవదూతలు ఎవరట? రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరి కోసం పరిచారం చెప్పండి? ఎవరి కోసం పరిచారం చేయడానికి? రక్షణను స్వాస్థ్యము పొందువారికి. అంటే ఎవరు వాళ్ళు? మనమే. అందరూ చెప్పండి, ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఇంకో మాట చెప్పండి, ఎవరు వాళ్ళు? నేనను. ఎవరు వాళ్ళు? నేనే అను. నువ్వు రక్షింపబడితే నేనే అనాలి. నా కోసం దేవుడు దేవదూతల్ని పరిచారం చేయడానికి ఏర్పాటు చేసి పెట్టాడు. నిన్న నేను ట్రైన్ దిగంగానే ఒక 4 సహోదరులు వచ్చారు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు, సురేష్ గారితో పాటు. ఇక నేను రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తుండగానే సురేష్ గారు అన్నారు, అయ్యా ఇగో రామచంద్రయ్య గారు ఎప్పుడు మీతోనే ఉంటారు, మీకు ఏది కావాలంటే అది తెచ్చి పెడతారన్నారు. అంటే ఏంటి? ఆయన్ని నా కొరకు ఏర్పాటు చేశారన్నమాట. ఈ 3 రోజులు పరిచారము చేయటానికి ఏర్పాటు చేశారు. ఏం చేయడానికి? పరిచారం చేయడానికి. నాకు ఏ అవసరం ఉన్నా నేను సురేష్ గారిని కాల్ చేయాలా, రామచంద్ర గారికి కాల్ చేయాలా? రామచంద్ర గారికి కాల్ చేయాలి. ఎందుకంటే ఆయన నా కోసం ఏర్పరచబడ్డాడు ఈ 3 రోజులు. ఈ 3 రోజులు నా కొరకు ఏర్పరచబడ్డారు. నాకు ఏ అవసరం ఉన్నా ఆయనకు ఒక ఫోన్ కొడితే అట్టిపండు కావాలంటే అట్టిపండ్లు వస్తాయి, గ్రేప్స్ కావాలంటే గ్రేప్స్ వస్తాయి, కాఫీ కావాలంటే కాఫీ వస్తుంది. ఏటి? ఇప్పుడు మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనకి దేవుడు ఏర్పాటు చేసిన పరిచారకులు ఎవరు చెప్పండి? అందరూ దేవదూతలు. దేవుని స్తోత్రం చెప్పడాలి. ఈ సంగతి తెలుసా నీకు? ఇది తెలుసుకోవాలి మరి. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు ఉంటారట. ముఖ్యంగా 2 రకాల దేవదూతలు ఉంటారని చెప్పాను. ఎవరా 2 రకాలు? కాసే దూత, రాసే దూత. మర్చిపోకుండా ఉండటానికి ఈ ప్రాస, మీరు మర్చిపోకుండా ఉండటానికే కాసే రాసే అని చెప్తున్నా.
పుట్టి గుర్తుపెట్టుకుంటారని. ఇంకో విషయం చెప్పనా, మీ పిల్లలకు కూడా దేవదూతలు ఉన్నారు, మీకే కాదు. మత్తయి సువార్త తీయండి ఒకసారి, మత్తయి సువార్త 18వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు తల్లి కొంచెం నెమ్మది చదువు. పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. చాలండి, ఇక్కడ ఏమని రాస్తుంది? ఈ చిన్నవారిలో అని ఉంది అని చెప్తూ వీరి దూతలు అని ఉంది అక్కడ. మళ్ళీ ఎవరి దూతలు? వీళ్ళు చిన్నపిల్లల కొరకు ఏర్పరచబడిన దూతలు అన్నమాట. మీ అమ్మాయి అబ్బాయి చీరాల్లో నుండి అక్కడో హైదరాబాద్కి వెళ్ళి, చెన్నైకి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఒంటరిగా ఉంటున్నారుగా, మరి అక్కడ ఎవరు లేరుగా, ఎట్టా అనుకుంటున్నావుగా. ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటారు? దేవదూతలు ఉంటారు అన్నమాట. దేవదూతలు అక్కడ కాపలా కాస్తారు, వాళ్ళకి పరిచారం చేస్తారు. రాత్రులు ఎంత రాత్రి అయినా వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు దేవదూతలు వాళ్ళకి తోడుగా ఉంటారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎంత గొప్ప ఆధిక్యత ఇది, ఎంత గొప్ప ఆధిక్యత అండి మనకి దేవుడిచ్చాడు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండును. ఇది మొదటి ఆశీర్వాదం. అలాగే ఇంకొకటి చూసుకొని రెండో ఆశీర్వాదం చెప్తాను మీకు. 91వ కీర్తన చూడండి. 91వ కీర్తన తీయండి. 91వ కీర్తన 11, 12 వచనాలు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చిన తన దూతలను ఆజ్ఞాపించును. ఒక్క నిమిషం అక్కడ ఆగు తల్లి. ఇప్పుడు ఎక్కడట? నీ మార్గములలో అన్నిటిలో నిన్ను కాపాడుటకు దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు ఆ దూతలు ఏం చేస్తారంట? 12వ వచనం, ఆ దూతలు ఏం చేస్తారంట? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూసారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. దేవదూతల్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. నువ్వు ఏ దేశం పోయినా, ఏ ఊరు పోయినా, ఎక్కడ పోయినా దేవుడు నిన్ను కాపాడతాడు. దేవదూతలు పెట్టాడు. ఎక్కడ పడితే అక్కడ దేవదూతలు పెట్టేశాడు. నీకు ఈ సంగతి గుర్తు రాకపోతే అప్పుడప్పుడు అపాయం వచ్చినప్పుడు ఏం చేయండి అంటే, యవన బిడ్డలు మీరు అమ్మాయిలు గబుక్కున అపాయం వచ్చిందనుకో, దేవా దూతలను తీసుకురాను అంతే. గబుక్కున ఒక 4 దూతలు వచ్చి నిన్ను కాపాడతారు. ఒక్కదానివే ఉన్నావు, 4 అబ్బాయిలు వచ్చారు మీదకి, నువ్వు పోరాడలేవు. అప్పుడు ఏం చేస్తావు? అదే ఒకసారి నిజంగా జరిగింది ఇది. చైనాలో ఒక గైడ్స్ గ్రూప్కి చెందిన ఒక 20 మంది అమ్మాయిలట అడవిలోకి వెళ్ళి క్యాంప్ వేసుకుంటున్నారంట. అక్కడ ఒక అడవిలో క్యాంప్ వేసుకుంటున్నారంట. ఊరు బయట పెద్ద డేరా వేసుకున్నారు. అందరూ మంచి విశ్వాసులే, వాళ్ళంతా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే. వాళ్ళు అక్కడ క్యాంప్ వేసుకొని వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు. ఆ పక్కనే ఒక చిన్న ఊరు ఉందట. ఆ ఊరిలో కొంతమంది పోకిరి అబ్బాయిలు ఉన్నారట. వాళ్ళు ఏం చేశారంటే, ఈ అమ్మాయిలు ఒక్కరే ఉంటున్నారు ఈ క్యాంపులో, ఎట్టగైనా వీళ్ళని పట్టుకొని ఏదైనా చేద్దామని ఒక చిలిపి ఆలోచన వాళ్ళకి వచ్చిందట. ఆ రాత్రి వేళ, ఈ రాత్రిపూట ఎవరు మగవాళ్ళే కనపట్లేదు అసలు, ఇక్కడ అమ్మాయిలే ఉన్నారు, వీళ్ళని పాడు చేద్దాం అనుకున్నారట. మరి ఏం జరిగిందో చేయలే. ఆ రాత్రి పాడు చేయకుండా తెల్లవారే ఈ 4 అబ్బాయిలు ఆ క్యాంపు దగ్గరకు వచ్చారట. క్యాంపు దగ్గరకు వచ్చి, మీ అధికారి ఎవరని అడిగారట. మీలో ఉన్న అధికారి ఎవరు అంటే ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఆమె మంచి విశ్వాసే. నేనే అధికారిని, ఏం సంగతి అని అడిగిందట. అడిగితే అప్పుడు ఆ 4 అబ్బాయిలు అన్నారట, మీ దగ్గర తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖడ్గం చేత పట్టుకుని ఉన్న 4 వ్యక్తులు ఉండాలా, వాళ్ళు ఏరి బయటికి రమ్మని అన్నారట. అరే మా దగ్గర అట్లాంటి వాళ్ళు ఎవరు లేరబ్బాయ్. ఉన్నారు అన్నాడు. అంత ఖచ్చితంగా చెప్తున్నాం, మా దగ్గర ఎవరు లేరు అంటుంటేనంటే అప్పుడు అన్నారంట, రాత్రి ఈ అమ్మాయిల్ని పాడు చేద్దామని మేము వచ్చాము,
మీ డేరా చుట్టూ 4 ఖడ్గాలు పట్టుకొని తిరుగుతున్నారన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరాళ్ళు? దేవదూతలు అన్నమాట. కాపలా పెడతాడు దేవుడు, కాపలా పెడతాడు. వీళ్ళు ఎప్పుడు దాకా ఉంటారో తెలుసా అండి? ఈ దేవదూతలు మనతో ఎప్పుడు దాకా ఉంటారో తెలుసా? చెప్పండి, ఎప్పుడు దాకా ఉంటారు? రక్షింపడి ఎప్పటి నుంచి ఉంటారు? ఇదన్నా చెప్పండి. కానీ ఎప్పటి నుంచి ఉంటారు? రక్షింపడి దగ్గర నుంచి. అందరూ చెప్పండి, ఎక్కడి నుంచి ఉంటారు? ఎప్పటి నుంచి ఉంటారు? రక్షింపడి దగ్గర నుంచే రక్షణ లేనివాడికి దేవదూతలు లేరు. గుర్తుపెట్టుకోండి. నీకు రక్షణ లేకపోతే, నువ్వు విశ్వాసవి కాకపోతే నీకు దేవదూతలు ఉండరు. నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే దేవదూతలు నీకు కాపలాకి వస్తారు, నీకు సహాయపడటానికి వస్తారు, నిన్ను రక్షించడానికి వస్తారు, నీకు పరిచారం చేయడానికి వస్తారు. వీళ్ళు ఎక్కడ దాకా ఉంటారంటే, లూకా సువార్త తీయండి, ఒక మాట చెప్తాం మీకు, అర్థమైపోద్ది మీకు. లూకా సువార్త 16వ అధ్యాయం తీయండి, 16వ అధ్యాయం తీయండి. వీళ్ళు ఎప్పటి వరకు మనతో ఉంటారో చెప్తాను. 16వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. అమ్మా మైక్ చదువు మైక్ చదువు. 22 మైక్ ఆన్ చేయి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మున ఆనుకొనుట కొనుపోబడెను. ఎవరు దరిద్రుడు? ఎవరు? అందరు చెప్పండి. ఎవరు ఈ దరిద్రుడు? లాజరు. లాజరు విశ్వాస అవిశ్వాస? విశ్వాసే. ధనవంతుడు అవిశ్వాస. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లాజరు కూడా చచ్చిపోయాడు, ధనవంతుడు చచ్చిపోయాడు. విషయం జాగ్రత్త వినండి అందరు, నా వైపు చూడండి సార్. ధనవంతుడు తెచ్చాడు, లాజరు తెచ్చాడు. ఇక ధనవంతుడికి ఎక్కడైనా ఆర్భాటం ఆయన పాతి పెట్టడానికి. ఓ సెంట్లు తీసుకొచ్చారు, దండలు తీసుకొచ్చారు, గోల్ చేసి పడేశారు. అయితే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఈ లాజర్కి పేదోడికి ఎవడలేడు ఆడు చచ్చిపోతే. కానీ ఎవరు వచ్చారట? పరలోకం నుండి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి బాబు. అంటే వీళ్ళు ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటారు దేవదూతలు మనతో? రక్షింపడ్డ దగ్గర నుండి చచ్చిపోయేంత వరకు ఉంటారు అన్నమాట. దేవదూతలు కాపలా కాయటం ఎప్పటిదాకంటే చచ్చేంత వరకు. ఇప్పుడు మనకు అందరికీ గొప్ప ధైర్యం వచ్చేయాలి. ఇక నేను ఎక్కడికి పోయినా నాకు దేవదూతలు తోడుగా ఉంటారా అని అనుకోవాలి. ఫోన్లు చేసి అక్కడక్కడ మీ అమ్మాయిలు అబ్బాయిలు చదువుకుంటున్నారు, వాళ్ళకి కూడా చెప్పండి ఈ మాట. నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తే దేవదూతలు నీతో ఉంటారా అని చెప్పాలి. అది సంగతి. అది చెప్పండి ముందు. ఉట్టిగానే నేను విశ్వాసిని కనుక నువ్వు నా బిడ్డవి కనుక నీతో ఉంటారని కాదు. అక్కడ మీరు ఎంత విశ్వాసమైనా మీ బిడ్డలతో ఉండరు దేవదూతలు, మీతోనే ఉంటారు. ఎవరు విశ్వాసం అయితే వాళ్ళతోనే ఉంటారు దేవదూతలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? మీరు విశ్వాసమైనందుకు మీ పిల్లలకి వాళ్ళ దేవదూతలు పంపిడు దేవుడు ఉచితంగా. ఎవరు రక్షింపడితే వాళ్ళకే. గుర్తుపెట్టుకోవాలి. మంచి మాట. సరే, ఇప్పుడు ఆశీర్వాదాల్లో ఎన్ని చెప్పాను? ఒకటే చెప్పా ఇంతసేపు. ఆ ఒకటేంటి? దేవదూతలు కావలి ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవదూతలు కావలి ఉంటారనే మాట చెప్పా. ఇది మొదటి ఆశీర్వాదం. ఇక రెండవ ఆశీర్వాదం ఏది? 34వ కీర్తనకి రండి. ఇప్పుడు రెండవ ఆశీర్వాదం ఏంటో చూద్దాం. అక్కడ 34వ కీర్తన 9వ వచనం ఏంటో చూద్దాం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. పాప నీ పేరేంటమ్మా? కళ్యాణి. భయభక్తులు ఉంచిన వారికి ఏముండదట? నువ్వేగా చదివింది. ఏముండదు? కొదువు ఉండదు. అందరు చెప్పండి, ఏముండదు? రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఏమీయు కొదువ ఉండదు. దేర్ విల్ బి నో ల్యాక్ అన్నమాట. ఏమీయు కొదువ ఉండదు. ఇది రెండవ ఆశీర్వాదం. అంటే అర్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి ఏం కొదువ ఉండదంటే అర్థం ఏంటి? ఏం బాబు మైక్ దగ్గర కూర్చున్నావు? ఏం కొదువ ఉండదంటే అర్థం ఏంటి? ఇక దాన్ని మనం వివరించాల్సిన పని లేదు. కొదువ ఉండదని చెప్పండి. ఏం కొదువ ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఇక అంతే, లేమి ఉండదు అనమాట. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు.
నాకు ఎప్పుడు ఏది కావాలంటే అది ఆయన ఇస్తాడు. నాకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్త వినండి. నాకు అన్నీ ఉండకపోవచ్చు కానీ కొదువు ఉండదు. ఇది అర్థమైందా మాట? ఇప్పుడు నాకు అన్నీ ఉండకపోవచ్చు కానీ కొదువు ఉండదు అంటే అర్థం ఏంటి? మా ఇంటి ఎదురుగున్న ఆమెకి ఉన్నాయన్నీ నా దగ్గర ఉండకపోవచ్చు కానీ నాకైతే కొదువు ఉండదు. మొత్తం మీదకి నాకు ఏది కావాలంటే అది ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది కనుక మా ఇంట్లో ఉండాలంటే ఉండకపోవచ్చు, దానిదేముంది. కానీ నీకు దేవుడేం తక్కువ చేయడు, కొదువా ఉండదు. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మా ఇంట్లో లేదు. వాళ్ళ ఇంట్లో కారు ఉంది, మా ఇంట్లో లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నీ మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ నీకు ఏది కావాలో అది ఇస్తాడు దేవుడు. అందరూ ఆమెనండి. కొదువు అయితే చేయడబ్బాయ్, ఫస్ట్ పడుకొని ఇవ్వండి నిన్ను మాత్రం గుర్తుపెట్టుకో. కొదువు ఉండదంటే ఇదన్నమాట వ్యవహారం. అన్నీ ఇస్తాడని కాదు, అక్కడ నీకు ఏది అవసరమో అది ఇస్తాడు. దేనిని గూర్చి చింతపడకుడు కానీ చెప్పండి, కంట చెప్పండి, ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా మీ విన్నపములను, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను ఆయనకి తెలియదు. అప్పుడు ఏమవుద్దంటే సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. అదొకటి. ఇప్పుడు ఇంకొక మాట ఏమిటంటే 19వ వచనం. ఏది? ఫిలిప్పి 4:19 ఏముంది? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అందరు ఈ మాట చెప్పండి, అందరు చెప్పండి, ప్రతి కోరికలా అవసరాలా? కోరికలు తీర్చడు. ఎందుకంటే మనకి గొంతమ్మ కోరికలు ఉంటాయి కదా, కోరికలన్నీ తీర్చడు, అవసరాలే తీరుస్తాడు. నీకు ఏది అవసరమో అది తీరుస్తాడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా అని పాట పాడతాం. నిజమేనా మరి? అలాగే నమ్మేవా? మంచి దేవుడు అని నమ్మేవా? రెండవ ఆశీర్వాదం ఏమన్నాను? ఏమీయు కొదువ ఉండదు. ఇక మూడో ఆశీర్వాదం. ఎవరికి ఈ ఆశీర్వాదాలు? దేవుని యందు భయభక్తులు గలవారికి ఈ ఆశీర్వాదాలు. ఇప్పుడు కొంచెం వెనక్కి పోదాం. 34 గదిలే కానీ 31వ కీర్తనకి రండి. 31వ కీర్తన 3వ ఆశీర్వాదం చెప్తాను. 3వ ఆశీర్వాదం 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంత గొప్పది. అబ్బాబ్బా ఆగండి. ఎంత మంచి మాట, భలే చదివింది. కళ్యాణ నీ పేరు. ఇది ఎట్ట చదవాలి మనం? ఎంతో గొప్పది. ఎంత గొప్పది అని అన్నది. ఆ ఇంటర్నేషన్ గమనించినారా? కళ్యాణ్ని బాగా చదివి గమ్మత్తుకి చదివి ఎంత గొప్పది అని అన్నది అక్కడ. నేనైతే ఎలా చదివేవాడిని అంటే ఎంతో గొప్పదని చదివేవాడిని కదా. ఏంటి ఇక్కడ రాయబడిన మూడో మేలు ఏంటంటే దాచి ఉంచిన మేలు గొప్పది. అందరు చెప్పండి, దాచి ఉంచిన మేలు గొప్పది. ఎవరికి? భయభక్తులు గల వారికి దాచి ఉంచిన మేలు. ఎంత మంచి మాటో ఇది. దాచి ఉంచిన మేలు. అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే కిచెన్లో డబ్బాలో దాచిపెడతారు. మామూలు బీరువాలో ఉండవు అవి. అబ్బాయిలు అమ్మాయిలు వచ్చి అంత ఎత్తుకున్నా దొరకవు, భర్తలు వచ్చి ఎత్తుకున్నా దొరకవు అవి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే కిచెన్లో ఏదో ఒక డబ్బాలో ఉంటాయి అవి. అవి ఎందుకు దాచిపెడతారంటే దాచింది బహు విలువైందనమాట. దాచింది ఏంటది? విలువైంది దాచిపెడతాం. ఇది నీ పెళ్లి కోసం ఉంచానే అంటారు తల్లులు వచ్చి. అది ఉట్టిగిన అందరికి చూపించరు. ఎప్పుడో ఒకప్పుడు ఆ పెళ్లి సమయం వచ్చినప్పుడు తీస్తారన్నమాట ఆ నగలు. నీ కోసం దాచిపెట్టానంటారు. ఏంటంటే నీ పెళ్లి కోసం దాచానంటారు. మనం దాచిపెట్టేది ఏంటంటే ఎంతో అవసరమైనది, ఎంతో విలువైన దాన్ని దాచిపెడతాం మనం. అట్లాగే దేవుడు ఎంత ప్రశస్తమైనది, విలువైంది మన కోసం దాచి ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. ఆ మేలు ఎప్పుడు బయలుపరుస్తాడంటే అవసరం వచ్చినప్పుడు చెప్తాడన్నమాట.
ఇది పెళ్లి టైంలో నువ్వు నగలు బయట తీసినట్టు అన్నట్టు. నీకు ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు ఆ మేలు బయట పెడతాడు మన దేవుడు. అప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుంది, ఇంత మేలా, ఇంత గొప్ప కార్యమా అనుకుంటావు అనమాట నువ్వు. అప్పుడు దాకా దాచిపెడతాడు మన దేవుడు. ఆ టైం వచ్చినప్పుడు గబుక్కిన ఆ మేలు బయట పెడతాడు, ఆ మేలు బయట పెడతాడు అన్నమాట. ఏ కంగారేం పడబాకు, నీ కోసం దాచించిన మేలు ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు అయినాయి? 3. ఎప్పటికీ 3 చెప్తా నేను, అన్నీ 3 చెప్పుకుంటూ వస్తున్నాగా. ఇప్పుడు 3 ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి. మొదటిది ఏమన్నాను? దూతలు కావలి ఉండును. 2వ ఆశీర్వాదం ఏమీ కొదువు ఉండదు. 3వ ఆశీర్వాదం దాచించిన మేలు గొప్పది. ఇక చివరికి ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? చివరిది చెప్పనా? చివరిది ఏంటన్నాను? దేవుడు మనకి పెట్టిన బాధ్యతలు 3 ఉన్నాయి. అవి కూడా 3. ఆ బాధ్యతలు ఏంటో చూద్దాం. ఇదే కీర్తన 34వ కీర్తనకు రండి. 34వ కీర్తన మనం చేయాల్సిన పని. బాధ్యత అంటే ఏంటి? బాధ్యత అంటే ఏంటి? మనం చేయాల్సిన పనులు. అందరు చెప్పండి, బాధ్యత అంటే ఏంటి? ఇప్పటిదాకా ఎవరు చేయాల్సిన పనులు చూసాం? దేవుడు చేసే పనులు చూసాం ఇప్పటిదాకా. అర్థమైందా? మన పట్ల ఆయన ఎన్నెన్ని కార్యాలు చేస్తాడో అవన్నీ చూసాం. ఎట్లాంటి కాపుదల భద్రత ఇస్తాడో అవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం చేయాల్సిన పనులు బాధ్యత అంట. మన బాధ్యత ఏంటి? 3 బాధ్యతలు చెప్పాడు ఇక్కడ ఈ కీర్తనలో. మొదటి బాధ్యత ఎక్కడుందంటే 34వ కీర్తన 4వ వచనం చూడండి. మొదటి బాధ్యత ఉంది ఇక్కడ. ఏంటి ఆ బాధ్యత? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. అక్కడ ఆపేసేయండి తల్లి. ఫస్ట్ మన బాధ్యత ఏంటంటే యెహోవా యొద్ద విచారణ చేయవలెను. ఇలా రాసుకోండి. ఎక్కడ చేయాలి విచారణ? విచారణ చేయటం అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా దగ్గరకు వచ్చి విచారించడం కాదు. విచారణ చేయడం అంటే సంప్రదించడం, సలహా అడగడం, ఆయన ఏం చేయాలో చెప్పి ఆయన అడగడం, ఆయన దగ్గర అడిగి తెలుసుకోవడాన్ని విచారించడం అంటారన్నమాట. కనుక విశ్వాసులు ఎవరి దగ్గర విచారణ చేయాలా? ప్రభు దగ్గర రావాలా. మనుషులను అడగబాక ఏం చేయాలని. అధికారుల దగ్గర పోబాక, పోలీసు వాళ్ళ దగ్గర పోబాక. ఆళ్ళ సహాయం వీళ్ళ సహాయం నీకు అక్కర్లేదు. యెహోవా యొద్ద విచారణ చేయమన్నాడు. ఆయన చిత్తం ఏంటో తెలుసుకో, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకో, ఆయన ఏం చేయమన్నాడో తెలుసుకో. ఆయన దగ్గర రా. మనుషుల మడబడిపోతావు ఎందుకు? ఆళ్ళ సలహా వీళ్ళ సలహా నువ్వెందుకు తీసుకుంటావు? మోసపోతావు. ఆళ్ళ సలహా వీళ్ళ సలహా తీసుకుంటే నువ్వు మోసపోతావు. అది నీకు మంచిది కాదు, నష్టాన్ని కలుగజేస్తుంది. జాగ్రత్త సుమా. ప్రభు దగ్గర రా. ప్రార్థనలో ప్రభుని అడుగు. ప్రభువా, నేను పొరపాటు చేశాను, లేకపోతే నాకు ఈ భయం ఉంది ప్రభువా, ఈ పని జరగాలి ప్రభువా, మా అమ్మాయి పెళ్లి కావాలి ప్రభువా. అడుగు. ప్రభు నీకు విచారణ ఇస్తాడు, ఆయన ఆలోచన ఇస్తాడు, నడిపింపిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఏం చేయాలో చెప్తాడు, తన చిత్తాన్ని క్షుణ్ణంగా నీకు బయలుపరుస్తాడు. ఆమెనను మనం ఎవరి దగ్గర విచారణ చేయాలా? ప్రభు దగ్గర విచారణ చేయాలి. భయం ఎందుకు మనకి? ఆయన అడిగి తెలుసుకోవాలి. కారణం ఏంటో తెలుసుకోవాలా, మార్గం ఏంటో తెలుసుకోవాలా, చిత్తం ఏంటో తెలుసుకోవాలా, జవాబు ఏంటో తెలుసుకోవాలా, విజయం ఎట్లా వస్తుందో తెలుసుకోవాలి. ఇన్ని చెప్పా. ఈ విచారణలో ఇన్ని అడిగి తెలుసుకోవాలి. కారణం ఏంటి అని అడగండి తప్పు జరిగితే, లేదా ఒక ఆశీర్వాదం రావడం లేదంటే కారణం ఏంటి అడగాలి. ఎందుకు ప్రభువా ఆలస్యమైంది అడిగి తెలుసుకోవాలి. కారణం ఏంటో తెలుసుకోవాలా, నువ్వు నడవలసిన మార్గం ఏంటో తెలుసుకోవాలా, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలా, అట్లాగే ఆయన జవాబు ఏంటో తెలుసుకోవాలా. అదిగా ఆ తర్వాత ఆయన విజయం ఎలాగొస్తుందో అది కూడా తెలుసుకో. ఆయన ఇచ్చే విజయం ఎలాగొస్తుందో కూడా నువ్వు తెలుసుకోవాలి. విచారించుట, ప్రభు దగ్గర విచారణ చేయటం మంచిది. ప్రభు ఆస అని ఒక రాజుకి, ఆ రాజు మాట వినకపోతే
కాలుకట పెద్ద పుండు రప్పించాడట కాలుకి దేవుడే. పుండు రప్పిస్తే అది ఏం పుండు అంటే మనం అంటే ఇప్పట్లో చెప్పుకోవాలంటే అది క్యాన్సర్ పుండు లాంటిది అనమాట. క్యాన్సర్ పుండు లాంటిది అనమాట. ఆ పుండు రప్పిస్తే దేవుడే రప్పించాడు ఆ పుండు. అసలు ఎవరు ఆ పుండు రప్పించింది ఎవరంటే దేవుడే. ఎందుకు రప్పించాడు? ఆయనకు ఒక పాఠం నేర్పడానికి దేవుడు ఆ పుండు రప్పించాడు. కాలుకు పెద్ద పుండు పెట్టాడు, పుచ్చిపోయింది కాలంతా. ఇప్పుడు ఆశారాజు ఆ పుండు వచ్చినప్పుడు బాగుపడినప్పుడు ఎవరి దగ్గర పోవాలా చెప్పండి అందరూ? ఎవరి దగ్గర విచారణ చేయాలా? ఈ పుండు పెట్టింది ఎవరు? డాక్టర్ పెట్టలేగా. నువ్వు ఎంతమంది డాక్టర్ దగ్గరికి పోయి నువ్వు అడిగినా ఇది నయం కాదు. నువ్వు అమెరికా పోయినా నయం కాదు. దేవుడు పెట్టిన జబ్బు ఇది. దేవుడు పెట్టిన కష్టం ఇది. దేవుడు పెట్టిన కష్టం దేవుడే తీర్చాలా. నువ్వు ఇంకొక మనిషిని దగ్గర పోయి అడిగితే కుదరదు అబ్బాయి. డాక్టర్ దగ్గర పోయి అడిగితే కుదరదు. పేజీ నెంబర్ 371 చూడండి, పాత నిబంధనలో పేజీ నెంబర్ 371 16వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 371 16వ అధ్యాయం 12వ వచనం. ఆస తన ఏలుబడి యందు 12వ వచనం అదే చదువు. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. ఎక్కడ జబ్బు పుట్టిందమ్మా? పాదములో. ఆయన ఏం చేశాడు? ఆయన బహు బాధపడినను. దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొని. ఎవరిని పట్టుకున్నాడు? వైద్యులను. అసలు ఎవరిని పట్టుకోవాలా? దేవుణ్ణి పట్టుకోవాలి. యెహోవాని పట్టుకోవాల్సింది పోయి యెహోవా యొద్ద విచారణ చెయ్యక వైద్యుల్ని పట్టుకుంటే బ్రతికాడా పోయాడా? చచ్చిపోయాడు. నయం కాలే. కలవలసిన వాళ్ళని కలవలే, అడగవలసిన వాళ్ళని అడగలే, విచారణ చేయవలసిన వాళ్ళ దగ్గర విచారణ చేయలే. జబ్బు నయమైందా? అవ్వలే. ఎంత ప్రమాదం గురైంది చూడండి. నువ్వు కరెక్ట్గా రావాల్సిన వ్యక్తి దగ్గరికి వస్తే అడగవలసిన వ్యక్తిని అడిగితే దేవుడు సహాయపడతాడు. అందరూ ఆమెనండి. మనం ఇప్పుడు ఎవరి వద్ద విచారణ చేయాలా? మన ఫస్ట్ బాధ్యత ఏంటి చెప్పండి? ఫస్ట్ బాధ్యత ఏంటన్నాను? యెహోవా యొద్ద విచారణ. ఇది మొదటి బాధ్యత. రెండో బాధ్యత 34వ కీర్తనకు రండి. 34వ కీర్తన 2వ బాధ్యత ఒకటి ఉంది. 5వ వచనం ఏముంది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును. అదిగో రెండవ బాధ్యత. మన పని ఏంటంటే దేవుని తట్టు చూచుట. అందరు చెప్పండి. ఎటు? ఇది రెండో బాధ్యత. ఎవరి వైపు చూడాలి మనం? అది ఎవరి దగ్గర విచారణ చేయాలా? ఎవరి తట్టు చూడాలా? మన దృష్టి ఎవరి మీద ఉండాలా? దేవుని మీదే ఉండాలి. ఆయన తట్టు చూసినప్పుడట వారికి వెలుగు కలిగిందట, చీకటి పోయింది. వాళ్ళు ఎన్నటికీ సిగ్గునొందరు అన్నాడు దేవుడు. వారు ముఖములు లజ్జింపకపోవునన్నాడు, సిగ్గుతో తలదించుకోరు అన్నాడు. ప్రభు తట్టు చూసినప్పుడు గొప్ప ధైర్యం. ఇందాక జోషయ్య గారు ఒక చక్కని మాట మనకి జ్ఞాపకం చేశారు చివరిలో. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూడాలి. ఆయన తట్టు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. నువ్వు దేవుని తట్టు చూస్తే నీకు బలం వస్తుంది. నువ్వు దేవుని తట్టు చూస్తే నీకు ధైర్యం వస్తుంది. నువ్వు దేవుని తట్టు చూస్తే నీకు ఆదరణ వస్తుంది. మనుషుల తట్టు చూడబాక, పరిస్థితుల తట్టు చూడబాక, ప్రపంచం వైపు చూడబాక, లోకం వైపు చూడబాక. పేతురు యేసు వైపు చూసినంతసేపు నీళ్ళ మీద నడిచాడు. ఒక క్షణం సముద్రాన్ని చూశాడు, మునిగిపోయాడు. ఒక క్షణం సముద్రాన్ని చూశాడు, మునిగిపోయాడు. యేసు వైపు తన దృష్టి తినంత వరకు సముద్రం అలల మీద నడిచేశాడండి.
అలల మీద అధికారం కలిగి నడిచాడు. ఎప్పుడైతే ఆయన దృష్టి యేసు నుండి మరలి ఆ సముద్రం మీద చుట్టూన్న పరిస్థితుల మీద పడ్డదో మునిగిపోయాడు. ఇదే జరుగుతుంది. మన బాధ్యత ఏంటంటే ఆయన తట్టు చూడాలి. ఇంకా చివరిలో ఇంకొక మాట చెప్పి ముగిస్తాం. 34వ కీర్తన 10వ వచనం ఏమనుంది? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలండి. మూడో బాధ్యత ఏంటి? యెహోవాను ఆశ్రయించుట. మనం చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి? 3 చెప్పా. ఇప్పుడు ఏంటవి? యెహోవా యొద్ద విచారణ చేయడం, ఆయన తట్టు చూడడం, ఆయనను ఆశ్రయించడం. ఆశ్రయించడం అంటే ఏంటో తెలుసా? ఇందాక నేనేమన్నాను? విచారించడం అంటే అడిగి తెలుసుకోవడం అని చెప్పా, సంప్రదించడం అని చెప్పా కదా. విచారించడం అంటే మరి ఇప్పుడు ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే ఆయన పైన ఆనుకోవడం అన్నమాట, భారం వేయడం అన్నమాట. ఆయన మీద మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, అదనమాట లెక్క. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమెనండి, ఆమెను. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇన్ని గొప్ప విషయాలు ఈ కీర్తనలో చెప్పబడ్డాయి. ఇప్పుడు 4 విషయాలు చూసాం ఈ కీర్తనలో. ఏంటి 4 విషయాలు? విశ్వాసికి దేవుడిచ్చిన బిరుదులు చూసాం, విశ్వాసికి వచ్చే అపాయాలు చూసాం, విశ్వాసికి ఇవ్వబడిన ఆశీర్వాదాలు చూసాం, అట్లాగే విశ్వాసికి ఉండిన బాధ్యతలు ఏంటో కూడా చూసాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.